కరీంనగర్, నిజామాబాద్ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరులకు, సోదరులకు, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. మీ అందరూ తెలిసిన విషయము, ఈరోజు గ్రాడ్యుయేట్ సెలక్షన్ సందర్భంగా ఎన్రోల్మెంట్ చేయించుకున్న వాళ్ళు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ తప్పకుండా వేయాలి ఓట్లు. మనం వేయించాలి. మండల్ వైజ్గా, కాన్స్టిట్యున్సీ వైజ్గా, జిల్లా వైజ్గా తప్పకుండా వేసి, ఎందుకంటే త్వరలోనే మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి. కాబట్టి దాని గురించి మనం కష్టపడాలి. కష్టపడి ఇది గెలిస్తేనే మనకు మళ్ళీ ఫ్యూచర్ ఉంటుందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మనమందరం ఈ ఎలక్షన్కు మాత్రం ఎక్కడో అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి మండలాలలో, మరి జిల్లాలో ఎన్ని ఉన్నాయి తప్పకుండా చూసుకొని పిల్లలతో కానీ అది మనం మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మన నంబర్స్తో సహా ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడాలి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ కూడా పెట్టాలి. మనం కాదు, వాళ్ళతో కూడా ఒకసారి పెడితే బాగుంటుందని నేను పెద్దలకు గుర్తు చేస్తున్నా. ముఖ్యంగా మనము మళ్ళీ ఈ ఎలక్షన్తోనే ఈ ఆరంభం. ఫస్ట్ ఈ ఎలక్షన్లో గెలిస్తే మనం అన్ని నెగ్గినట్టే. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం. మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా పెడుతున్నాం. కాబట్టి ఎందరికో యువత ముందుండాలి. దీనికి జవాబుగా ఒక ఎంఎస్